పిల్లల ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. గతంలో ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు ప్రయత్నాలపై కోర్టుకు వెళ్లామని, కేసు నడుస్తుండగానే ఇప్పుడు ఆర్టీఓ కార్యాలయం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పిల్లల పార్కును కబ్జా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే కార్యాలయాలను తరలించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ధర్నా కవరేజ్ కు వచ్చిన జర్నలిస్టులతో రెవెన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇది ఫాదర్ బాలయ్య నగర్ పార్కు పోయిన చాలా సంవత్సరాల నుంచి మన హుడా లేఅవుట్ కిందనే పార్కు స్థలాన్ని మనకు కేటాయించడం జరిగిన తర్వాత ఇది దాదాపు 1600 గజాల పార్కు. ఫర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చినాయి. ఇక్కడ దాని గురించి మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేశాము. ఈ పార్క్ గురించి ఆల్రెడీ 2011లో ఒక కేసు వేశాము. ఆ కేసు ఆల్రెడీ సబ్జుడీస్ ఉంది. ఆ కేసు నడుస్తుంది. ఈ కేసు నడుస్తున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే తన ఎంఆర్ఓ ఆఫీస్ని తీసుకొచ్చేసి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ చేశారు? మన హుడా పార్క్ లో చేశారు. హుడా పార్క్ అనేది మా పార్కు, మన చిల్డ్రన్స్ పార్కు, మా కాలనీకి ఇచ్చిన పార్క్ ని గవర్నమెంట్ ఆక్రమించుకుని దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకురావడం చాలా 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 దురదృష్టకరము. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసెస్ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ స్థలాలలో ఉండాలి. ఇది హుడా పార్క్ గ్రీన్ జోన్ లో కూడా తీసుకొచ్చేసి ఎంఆర్ఓ పార్క్ పెట్టేసి నిన్న మరి పేపర్లో ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారనే మాట మేము పేపర్లో చదవడం జరిగింది. ఇది చాలా చాలా దుర్మార్గం. మన కాలనీ పార్క్ లో ఉన్న పిల్లలు అసలు ఏం పార్క్ ఉందండి? గవర్నమెంట్ అంటే పిల్లలకి చేస్తాము, మనుషులకు చేస్తాము, అన్ని చేస్తాము అంటున్నారు. ఇదన్నీ పెట్టిన తర్వాత కూడా మన పిల్లలకి వచ్చే పార్క్ ని చాలా రోజుల నుంచి ఇది మేము డెవలప్ చేసుకుందాం అనుకుంటే గవర్నమెంట్ ఆక్రమించుకుని గవర్నమెంట్ స్థలాలను తీసుకొచ్చేసి పార్క్ ని అసలుకి కంప్లీట్ కబ్జా చేసుకోవటం కరెక్ట్ కాదు. మా కాలనీ తరపు అందరి నుంచి మేమందరం చాలా వరకు ఆలోచించేది ప్లస్ రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ ఏంటంటే దయచేసేసి ఎంఆర్ఓ ఆఫీస్ ని ఇక్కడి నుంచి తొలగించి ఆర్డీఓ ఆఫీసులు ఈ ఆఫీసెస్ అన్ని ఇక్కడికి రాకుండా మా పార్క్ ని మాకు ఇచ్చేసి మాకు ఇవ్వాల్సిన స్థలాల్ని మాకు ఇచ్చేసి మా పిల్లల కోసము ఏదో ఒక స్థలం వాళ్ళు ఆడుకునేటట్టు వాళ్ళు చేసుకునేటట్టు చేసేసి పిల్లల భవిష్యత్తుని మాత్రము మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఖరాబ్ చేయొద్దండి. ఇది కాక మేము మొన్న కూడా రిట్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది. ఏంటి? ఈ కాలనీ పార్క్ ని 2011 కేసు కాకుండా మరి 2020 రిప్రజెంట్ చేస్తున్నాను. మీ 350 మెంబర్స్ ఆల్రెడీ చెప్పాను. నేను 350 హౌసెస్ ఉన్నాయి. 1500 మెంబర్స్ ఇన్ ద కాలనీ, 1600 స్క్వేర్ ఏరియా ఇదంతా. సో మేము వెళ్ళి మినిస్టర్స్ ని కానీ వీళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏంటి అంటే మీరు మడిగలు చేసుకోండి, దాన్ని కన్వర్ట్ చేసుకోండి, కావాలంటే మీకు ఇంకెక్కువ యాక్సెస్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు ఇంతకంటే పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి మాకైతే స్థలాలు ఇస్తున్నట్టుగా మా స్థలం మాకు కావాలి అనుకున్నప్పుడు మాకు అది కావాలి. వేర్ ఇస్ ద ప్రొటెక్షన్? ఇప్పుడు పిల్లలు బయట ఆడుతుంటారు, పెద్దవాళ్ళు నడుస్తుంటారు రోడ్ల మీద, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది? ఇట్లాంటి ఆఫీసులు పెట్టినప్పుడు ఎవరెవరు వస్తుంటారు, వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అసలు మా కాలనీకి వచ్చారా పక్క కాలనీకి వచ్చారా కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో మేము ఏర్పరచుకున్న పార్కింగ్ లో కూడా వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ పార్క్ చేసుకుని పోవటాలు, టీ కొట్టులు రావడం, పాన్ డబ్బాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. పీస్ఫుల్ కాలనీ ఇట్లాంటి జరగడం అనేది మేము అసలు ఒప్పుకోవటం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు మా విజ్ఞప్తి, ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరు ఒక నిజంగానే ఫార్ ద పీపుల్ అన్నట్టుగా మీరు యాక్ట్ చేస్తున్నారంటే ప్లీజ్ గో అహెడ్, ప్లీజ్ హెల్ప్ us get all these things removed. They're not at all correct. This is an illegal land and this is in the court dispute. We have court numbers, court case numbers కూడా ఉన్నాయి. కోర్ట్ నెంబర్స్ కావాలంటే కోర్ట్ నెంబర్స్ కూడా ఇస్తాం. అది